వెల్కమ్ బ్యాక్. మణిపూర్లో మారణ హోమం జరిగిన 29 నెలలు 870 రోజుల మౌనం తర్వాత ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏడాదిన్నరలో ఆయన 18 దేశాలు చుట్టూ వచ్చారు. కానీ ఒక్కసారి కూడా ఇంపాల్ వెళ్ళలేదు. దేశ విదేశాలు తిరుగుతున్న ఒక ప్రధాని తాను ప్రధానిగా ఉన్న దేశంలోని ఒక రాష్ట్రానికి 2.5 ఏళ్ల పాటు వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటి? ఆ రాష్ట్రంపై ఆయనకు ఆసక్తి లేదనా, లేక ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు అనువైన పరిస్థితులు లేవనా? పోని ఆ పరిస్థితులు లేవంటే దానికి కారణం ఎవరు? సడన్ గా 2.5 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ఇరవై 29 నెలలు 870 రోజుల మౌనం వీడిన మోదీ అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్కు మోదీ. 2 ఏళ్ల తర్వాత పర్యటనకు కారణమేంటి? జాతుల ఘర్షణలతో మణిపూర్ అట్టుడిగిపోతోంది. ఇప్పటికీ ఇంకా అక్కడక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ గొడవలు మొదలై 2.5 ఏళ్లు జరుగుతోంది. ఇటీవలి కాలంలో మోదీ అక్కడికి వస్తారు అంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ ఏదీ అధికారికం కాలేదు. కానీ ఇప్పుడు మోడీ మణిపూర్లో అడుగుపెట్టారు. సురాచంద్పూర్లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. మణిపూర్లో అల్లర్లు జరిగిన సమయంలో బీజేపీ ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్ పేరులోనే మణి ఉందని, అది దేశానికి మణి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ శాంతి నెలకొంటోందని చెప్పారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మణిపూర్ ప్రజలకు తాను ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మణిపూర్లోని జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన సురాచంద్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాగా మోదీ పర్యటన వేళ భద్రత కట్టుదిట్టం చేశారు. కీ, పెన్ను, వాటర్ బాటిల్, బ్యాగ్, హ్యాండ్ కర్చీఫ్, గొడుగు, లైటర్, అగ్గిపెట్టె, గుడ్డ ముక్క, షార్ప్ ఆబ్జెక్ట్ ఇవన్నీ బ్యాన్. అదేంటి, చేతి కర్చీఫ్ కూడా ఉండొద్దంటూ బ్యాన్ చేశారు. 2023లో మణిపూర్ అల్లర్ల తర్వాత ఇన్నాళ్లకు మోదీ మణిపూర్కు వెళ్లారు. భద్రతా చర్యలు అలా ఉన్నాయి మరి. ఎందుకంటే మణిపూర్ కుకీలు, మొయిటీల జాతుల మధ్య వైరంతో యుద్ధభూమిగా మారిన రోజులున్నాయి. ఇప్పుడు ప్రధాని వెళ్తుండటంతో భద్రతా చర్యలు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనలో అటు కుకీలు, ఇటు మొయిటీలు ఇద్దరిని సంతృప్తిపరిచేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఎలా అంటే, కుకీలు ఎక్కువగా ఉండే సుర్చాంద్పూర్లో పర్యటన, బహిరంగ సభ. అలాగే మొయిటీలు ఎక్కువగా ఉండే ఇంఫాల్లోని కంగ్లా పోర్టులో శంకుస్థాపనలు, బహిరంగ సభ పెట్టారు. సో 2 వర్గాలకు సమప్రాధాన్యమిస్తున్నాం, అందరి అభివృద్ధి ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చేలా టూర్ను సెట్ చేశారు. 1200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. అలాగే 7300 కోట్ల విలువైన మరిన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే మణిపూర్లో మైతేయి, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో సురాచంద్పూర్ గ్రామం తీవ్రంగా నష్టపోయింది. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల వారు 260 మందికి పైగా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రధాని పర్యటన దృష్ట్యా మణిపూర్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సురాచంద్పూర్లో జిల్లాలో ఎయిర్ గన్లను నిషేధించారు. రాజధాని ఇంఫాల్, సురాచంద్పూర్లోని పీస్ గ్రౌండ్ చుట్టూ రాష్ట్ర, కేంద్ర బలగాలు మోహరించాయి. కాగా ఎన్ బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా తర్వాత ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. సుర్చాంద్పూర్ పిఎస్ గ్రౌండ్ లో జరిగే సభకు హాజరయ్యే ప్రజలు కీ, పెన్ను, వాటర్ బాటిల్, బ్యాగ్, కర్చీఫ్, గొడుగు, లైటర్, అగ్గిపెట్టె, గుడ్డ ముక్క, పదునైన వస్తువులు తీసుకురావద్దని ఆదేశాలు వెళ్లాయి. ప్రధానమంత్రి పేరు ప్రస్తావించకుండానే మరో నోటిఫికేషన్లో 12 ఏళ్లలోపు పిల్లలను, అనారోగ్య వ్యక్తులను వేదిక వద్దకు తీసుకురావద్దని సూచించారు. ప్రధాని పర్యటనను కుకీ, మొయిటీ గ్రూపులు స్వాగతిస్తున్నాయి. తమకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాయి. మణిపూర్కు హింసాత్మక ఘర్షణల చరిత్ర ఉందని, ఇలాంటి సమయంలో ప్రధాని వచ్చి పీస్ మెసేజ్ ఇచ్చారన్న ఆశాభావంలో మరికొందరున్నారు. ఒక భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందన్న భావనతో కుకీ, మొయిటీలు ఉన్నారు. శాంతి ప్రక్రియకు కేంద్రం సిద్ధంగా ఉందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు.
మణిపూర్ను భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్ర బిందువుగా, ఆగ్నేయాసియాకు గేట్వేగా చూస్తోంది. ప్రధాని మోడీ పర్యటనతో రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు, వేగవంతమైన అభివృద్ధికి రూట్ క్లియర్ చేస్తుందని ఆశిస్తున్నారు. పరస్పర విశ్వాసం పెరగడం, అభివృద్ధి దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నారు. 2023 మే నుంచి కుకీ, మెయిటీ జాతుల ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ మణిపూర్ వెళ్లకపోవడంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ఇన్నాళ్లకు వెళుతూ ఉండడం 2026 ఎలక్షన్కు ముందు బీజేపీ ఇమేజ్ బూస్టప్ కోసమే. రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై వచ్చిన వ్యతిరేకత 2023లో మణిపూర్ను హింసాత్మకంగా మార్చేసింది. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేసే. మేటీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు రావాల్సిన ఉద్యోగాల్లో వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందారు. ఆ నిరసనలకు చురాచంద్పూర్ కేంద్రమైంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్ ప్రాంతాలుగా ప్రకటించడంతో కొండలపై నివాసం ఉన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పునరావాసం కల్పించకుండా తమను తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో నిరసనలు ఘర్షణ రూపం దాల్చాయి. ఆ క్రమంలో అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. మణిపూర్లో చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. పలువురి ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్ ఈ ఏడాది తన పదవికి రాజీనామా చేశారు. 2023 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన మొదట 6 నెలల పాటు కొనసాగుతుంది. అవసరమైతే పార్లమెంటు ఆమోదంతో దీనిని ప్రతి 6 నెలలకోసారి పొడిగించొచ్చు. పడకపోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగిస్తూనే ఉన్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిపాలనను పర్యవేక్షిస్తున్నారు.